అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ప్రతి వీడియో కూడా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం, ఆ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ యూనియన్లు మరి ఎవరెవరు ఏం చేయాలి అనేటువంటి అంశాల మీద అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరణకెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో జనవరి 10, 11, 12వ తేదీలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులందరూ మరి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మొత్తం అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రాజస్థాన్ రాష్ట్రంలో 3 రోజుల పాటు సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో అంగన్వాడీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, అంగన్వాడీ వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అంగన్వాడీ కేంద్రాలకి అంగన్వాడీ మరి ఎలాంటి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపాలి, అంగన్వాడీ వ్యవస్థ ఎలాంటి సమస్యలతో కునారిల్లుతోంది అనే అంశాల మీద దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఏపీ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు హాజరయ్యారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారు అయితే హాజరయ్యారు. మరి అంగన్వాడీ తమ రాష్ట్రాల్లో అంగన్వాడీలు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ఏ పథకాలు అమలు చేస్తున్నాం, ఏ సమస్యలు ఉన్నాయి అన్నిటి కూడా మరి ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రుల మీటింగ్లో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి మరి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయిస్తుంది, మరి మంత్రులు, మహిళా శిశు సంక్షేమ మంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు చెప్పినటువంటి సమస్యలు, మినీ అంగన్వాడీలు మెయిన్ కానీ ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన అటువంటి సందర్భంగా మరి పెన్షన్, గ్రాట్యుటీ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు గుర్తించడం, తర్వాత ఉద్యోగ భద్రత కల్పించడం, ఇవన్నీ కల్పించే అంశాల మీద మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా మెనూ బిల్లులు పెంచే అంశం మీద కూడా మరి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరుపుతుందా, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపు, వారిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, వారికి ఇతర ఉద్యోగుల మాదిరిగా అన్ని సెలవులు కల్పించడం, ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలన్నీ అమలు చేసే విధంగా, చూసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం చూస్తే భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమ్మె చేయని, ధర్నా చేయని రోజైతే లేదు. ఇది వారు ఏదో ఆటపాట కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం అయితే చేయడం లేదు. ఎందుకంటే వారి గొంతెమ్మె కోరికలు కావు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోర్టులు తీర్పిచ్చినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పెరిగిన ధరలతో సతమతమవుతూ తమ యొక్క విధులు నిర్వర్తించలేక ఎటు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అంగన్వాడీ టీచర్ల, ఆయాల యూనియన్లు అయితే భారీ ఎత్తున ధర్నాలు దిగుతున్నాయి. ఇక్కడ చూస్తే జైపూర్లో, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఒక అంగన్వాడీ టీచర్ల, ఆయాల యూనియన్ల ధర్నా అయితే జరిగింది. అది ఒక విచిత్రంగా చేయడం జరిగింది. ప్రభుత్వానికి చెంపపెట్టేలాగా ఈ ధర్నా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఖాళీ సంక్రాంతిని పచ్చిమిర్చి, ఉప్పుతో రొట్టెలు తిని సంబరాలు అయితే చేసుకున్నారు అంగన్వాడీ టీచర్లు. మరి పచ్చిమిర్చి, ఉప్పుతో తింటూ సంబరాలు చేసుకోవడం కాదు, ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండాలి, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా విచిత్రంగా అంగన్వాడీ యూనియన్, అంగన్వాడీ టీచర్లు అయితే ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ నాయకురాలు దియాకుమారి మంత్రి ఇంటి బయట నిరసన కూడా మంత్రి దియాకుమారి ఇంటి ముందు నిరసన కూడా ఈరోజైతే అంగన్వాడీ యూనియన్లు అయితే సిద్ధమయ్యారు, రాజస్థాన్ అంగన్వాడీ టీచర్లు. ఇక్కడ చూస్తే ఆల్ రాజస్థాన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ మరి అంగన్వాడీ కార్మికులు చేపట్టిన సమ్మె నిన్నటికి 8వ రోజుకు చేరింది. ఈరోజు 9వ రోజు. 9 రోజుల నుంచి చలిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే రాజస్థాన్ జైపూర్లో భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మరి సంక్రాంతి సందర్భంగా అందరూ మరి స్వీట్లు, మంచి పాయసం, ఇలాంటి పొంగల్, ఇలాంటి రుచికరమైనటువంటి వంటలతో భోజనాలు చేస్తారు. కానీ ఇక్కడ ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మాత్రం ఖాళీ సంక్రాంతిని పురస్కరించుకొని పచ్చిమిర్చి, ముల్లంగితో రొట్టెలు తిని నిరసన తెలిపారు. అంగన్వాడీ టీచర్లే కాదు, ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం చూడండి. ఆ అంగన్వాడీ టీచర్లే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పచ్చి కారం, రొట్టెలు, ముల్లంగి ఈ విధంగా తినబుద్ధి కానటువంటి, తినలేనటువంటి పదార్థాలతో భోజనం చేసి సంక్రాంతి పండుగని అలా జరుపుకోవడం జరిగింది. అలా గత్యంతరం లేనటువంటి, అన్యాయానికి గురవుతున్నటువంటి సందర్భంగా ఇలా జరుపుకోవడం జరిగింది. ఇక అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాల శర్మ మాట్లాడుతూ మంత్రులు, అధికారులు, ప్రజలంతా తమ ఇళ్లలో వేడివేడి పకోడీలు, క్యారెట్ హల్వాలు, స్వీట్సు, తర్వాత లడ్డూలు తింటుంటే, మటన్, చికెన్ తింటూ సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంటే ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గురవుతున్నామని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి డైరెక్టరేట్ ముందు పచ్చిమిర్చి మరియు ముల్లంగితో రొట్టెలు తిని ఖాళీ మకర సంక్రాంతిని చాలా చేదుగా జరుపుకున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి అంగన్వాడీ మహిళా టీచర్లు, ఆయాలు పొందే గౌరవ వేతనంతో పాటు వారి కుటుంబీకులు, మరి వారి చుట్టాలందరూ కూడా పిల్లలు ఉప్పు, కారం కలిపి రొట్టెలు తినడం నిత్యకృత్యం. ఆల్ రాజస్థాన్ అంగన్వాడీ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గరిమా రజావత్ మాట్లాడుతూ రాజస్థాన్లో మహిళా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, అంటే ఉప ముఖ్యమంత్రి కూడా మహిళనే పనిచేస్తున్నారు, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కూడా మహిళలే, ఇద్దరు మహిళలే అయినప్పటికీ మరి అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న పేద మహిళా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను చర్చలకు పిలువకపోవడం లేదని, మాట్లాడడం లేదని, రాతపూర్వకంగా ఏదైనా హామీ ఇంత హామీ కూడా ఇవ్వడం లేదని, ఇంత తీవ్రమైన చలిలో మహిళలు దాదాపు 8-9 రోజులుగా రోడ్డు మీదనే కూర్చొని ధర్నా సమ్మె చేస్తున్నారు. మరి ఈ మహిళా అంగన్వాడీ వర్కర్లు నిరసనలు చేపట్టి నేటికి 8 రోజులైతే పూర్తయింది.
మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రకటించాలని చెప్పేసి భగవంతుడు ప్రసాదించాలని చెప్పి జనవరి 15న మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టరేట్ ఎదుట మరి అంగన్వాడీ యూనియన్లు కూడా సద్బుద్ధి యాగం కూడా నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీల మీద దయతలసాలని చెప్పి ప్రభుత్వానికి సద్బుద్ధి కలగాలని సద్బుద్ధి యాగం కూడా చేసి నిరసన తెలిపారు. ఈ విధంగా ఉప్పు, కారం, రొట్టెలు చాలా చేదుగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం, ప్రభుత్వానికి సద్బుద్ధి కలిగించాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించే విధంగా సద్బుద్ధి కలిగించాలని యాగం కూడా చేయడం జరిగింది ఐసీడీఎస్ ఆఫీస్ ముందల. తర్వాత ప్రభుత్వం చర్చలు జరపకుంటే జనవరి 16న ఉదయం 8 గంటలకు ఉప ముఖ్యమంత్రి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి దియా కుమారి నివాసం వద్ద కూడా ఇంటి ముందు కూడా సమ్మె చేస్తామని చెప్పేసి ఇక్కడ హుకుం అయితే జారీ చేయడం జరిగింది. నిరసన వేదిక వద్ద ఉన్న మహిళల ఆరోగ్యం ఇప్పటికీ చలికి క్షీణించడం జరిగింది. నిన్న రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు మధుబాల శర్మ కూడా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో కూడా చేర్చారు. మరి నిరసన తెలుపుతున్న అంగన్వాడీ టీచర్లు ఎలాంటి నష్టాన్ని చవిచూస్తే దానికి ఎవరైనా ఆరోగ్యానికి క్షీణించి ఎవరైనా మరణిస్తే దానికి ప్రభుత్వం మరియు అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి రానున్న బడ్జెట్లో అంగన్వాడీ టీచర్ల ఆయా డిమాండ్లను ఆమోదించేందుకు మహిళా శిశు అభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపే వరకు ఈ నిరసన విరమించలేదని, ధర్నాను విరమించలేదని, వెనక్కి తగ్గబోమని అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనియన్ అయితే గట్టిగా చెప్తున్నారు. మరి ఇంత చలిలో రాజస్థాన్లో 8 రోజులుగా ఆల్రెడీ అక్కడ 3 రోజుల పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సమావేశానికి ఒక రోజు ముందే వీళ్ళు ధర్నా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. కానీ ఇంత చలిలో మహిళలు, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి మహిళనే, ఐసీడీఎస్ శాఖ మంత్రి మహిళనే, అక్కడ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న వారు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాలు కూడా మహిళలే. మరి మహిళా ప్రజాప్రతినిధులు ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించడంలో చాలా జాప్యం చేస్తున్నారు, చర్చలకు పిలవడం లేదు. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చినా కానీ వారి యొక్క కనీస వేతనం అమలు కావడం లేదు. మరి ఇతర డిపార్ట్మెంట్ల పనులతో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి మరి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఎన్ని రోజులైనా ఇంత చలి గడ్డగట్టే చలిలోనైనా మీరు ధర్నా చేస్తాం కానీ ఈ ధర్నానైతే విరమించమని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేయడం లేదు. తద్వారా సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. తద్వారా ఉన్నవారిపై పని భారం పెరుగుతుంది. పక్క సెంటర్లని ఇన్ఛార్జ్ తీసుకొని సొంత సెంటర్ నడిపించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పక్క సెంటర్ని నడిపించడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు భావిస్తున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫిబ్రవరిలో, మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి మరిన్ని నిధులు కేటాయించాలి. మెనూ బిల్లులు పెంచాలి. పెండింగ్ బిల్లులు లేకుండా చేయాలి. మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చాలి. ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా, టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా వాటికి సంబంధించిన బడ్జెట్ కూడా శాంక్షన్ చేయాలి. వారికి సంబంధించి హెల్త్ కార్డ్స్ కూడా మంజూరు చేయాలి. పిఎఫ్ కూడా ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలి. తర్వాత ఇతర ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు ఉన్నట్టుగా మరి సెలవులు కూడా మంజూరు చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ ఈ విధంగా వినూత్న పద్ధతిలో కారం, ఉప్పు ఇలా తినలేనటువంటి పదార్థాలతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. మరి మంత్రులు, అధికారులు అందరూ కూడా ఇంట్లో చాలా వేడి పసందైనటువంటి స్వీట్లతో, మంచి మటన్, చికెన్లతో చేసుకోవడం మమ్మల్ని ఇంత గాలి కొదిలేయడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ రాజస్థాన్ అంగన్వాడీ టీచర్ల ఆయాల యూనియన్ అయితే ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. మరి రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తుందో సమ్మె పరిష్కరించేదాకా సమ్మె విరమించమని చెప్పి అంగన్వాడీ టీచర్ల యూనియన్ అయితే రాజస్థాన్ వాళ్ళు ప్రకటించారు. ఇది అన్ని రాష్ట్రాల అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సమస్యలకు ఆదర్శంగా నిలవాలని చెప్పి వారి సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఒక అవగాహన కోసమే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.